వెల్కమ్ టు అభినవ్ భారత్. భారతదేశ విద్యా వ్యవస్థలో సమూల మార్పుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సమగ్ర శిక్ష పథకాలు ప్రస్తుతం తెలంగాణలో తీవ్ర వివాదానికి కేంద్ర బిందువుగా మారాయి. పాఠశాల విద్యార్థులకు చదువుతో పాటు ఉపాధి నైపుణ్యాలను వొకేషనల్ స్కిల్స్ అందించాలనే సదుద్దేశంతో ప్రారంభించిన ఈ పథకంలో భారీ స్థాయిలో ఆర్థిక అవకతవకలు మరియు అధికార దుర్వినియోగం జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. వృత్తి విద్య శిక్షణ బిడ్లలో అవకతవకలపై ప్రభుత్వ వివరణ కోరిన తెలంగాణ హైకోర్టు పిఎం స్కూల్ సమగ్ర శిక్ష పథకాల కింద పాఠశాలలో వృత్తి విద్య శిక్షణ కేంద్రాల ఏర్పాటుకు సంబంధించి భాగస్వామ్య సంస్థల ఎంపికలో అవకతవకలపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నిధుల దుర్వినియోగంపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, సమగ్ర శిక్ష అభియాన్ రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్, వ్యక్తిగత హోదాలో జాయింట్ డైరెక్టర్ వెంకట నరసమ్మలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వృత్తి విద్య కోర్సుల శిక్షణకు భాగస్వామ్యాల ఎంపికలో భాగంగా బిడ్డర్ల నుంచి అధికారులు కోట్ల రూపాయలు ముడుపులు తీసుకొని నచ్చిన వారికి కేటాయించడంతో 2024-25 సంవత్సరానికి బిడ్డింగ్లను నిలిపివేశారంటూ ఓ న్యాయవాది లేఖ రాశారు. తెలంగాణ ప్రభుత్వం 946 పాఠశాలల ఏర్పాటుకు బిడ్లను పిలువగా అందులో 500 బిడ్లకు ఆమోదం లభించిందని పేర్కొన్నారు. తమకు అనుకూలంగా ఉన్నవారికి బిడ్లను కేటాయించడానికి గాను నిబంధనలను తుంగలో తొక్కారన్నారు. చాలా వరకు పాఠశాలలకు సింగిల్ బిడ్లు మాత్రమే రాగా ఆమోదం ఇచ్చారన్నారు. జాయింట్ డైరెక్టర్గా ఉన్న వెంకట నరసమ్మ బిడ్డర్ల నుంచి ముడుపులు డిమాండ్ చేశారని, నిధుల దుర్వినియోగం జరిగిందని లేఖలో పేర్కొన్నారు. దర్యాప్తు జరిపించాలని కూడా ఆయన కోరడం జరిగింది. ఈ లేఖను హైకోర్టు ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా పరిగణలోకి తీసుకుంది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జిఎం మొహియుద్దీన్లతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. ప్రతివాదులైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేస్తూ కొన్ని వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణకు వాయిదా వేసింది. న్యాయవాది భాస్కర్ రావు రాసిన లేఖలో పేర్కొన్న అంశాల ప్రకారం అవకతవకలు ప్రధానంగా 3 రూపాల్లో జరిగినట్లుగా తెలుస్తుంది. మొదటిది చూసుకుంటే సింగిల్ బిడ్ల ఆమోదం. సాధారణంగా ప్రభుత్వ టెండర్లలో కనీసం 3 బిడ్డర్లు ఉంటేనే పోటీ ఉన్నట్లు పరిగణించి టెండర్ ఖరారు చేస్తారు. కానీ ఇక్కడ 500 స్కూళ్లలో కేవలం ఒక్కరే సింగిల్ బిడ్ ఉన్నా కూడా వారికి కాంట్రాక్టులు కట్టబెట్టడం అతిపెద్ద నిబంధన ఉల్లంఘనగా చూస్తున్నారు. మరొకటి చూసుకుంటే ముడుపుల డిమాండ్. 2024-25 సంవత్సరానికి గాను వృత్తి విద్య భాగస్వామ్యుల వొకేషనల్ ట్రైనింగ్ పార్ట్నర్స్ ఎంపిక కోసం ఒక్కో బిడ్డర్ నుండి భారీ మొత్తంలో ముడుపులు డిమాండ్ చేశారనేది ప్రధాన ఆరోపణ. మరొకటి చూసుకుంటే నిధుల మళ్లింపు. పిఎం శ్రీ అనేది కేంద్ర రాష్ట్రాల ఉమ్మడి పథకం. అది 60-40 నిష్పత్తి ద్వారా నిధులు విడుదల చేసుకుంటారు. కేంద్రం పంపిన నిధులను రాష్ట్ర అధికారులు తమకు నచ్చిన సంస్థలకు మళ్లించడం ద్వారా కేంద్ర నిబంధనలను అతిక్రమించారంటూ వారు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. జాయింట్ డైరెక్టర్ వెంకట నరసమ్మ పాత్రపై హైకోర్టు ఈమెకు వ్యక్తిగత హోదాలో నోటీసులు ఇవ్వడం గమనార్హం. సాధారణంగా ప్రభుత్వ అధికారులకు వారి పదవి రీత్యా నోటీసులు అందుతాయి. కానీ అవినీతి ఆరోపణలు నేరుగా ఆమెపై ఉండటంతో ఆమె తన సొంత వివరణను కోర్టుకు సమర్పించాల్సి ఉంటుంది. బిడ్డింగ్ ప్రక్రియ ఉద్దేశపూర్వకంగా తారుమారు చేశారనేది ఆమెపై ఉన్న ప్రధాన అభియోగం. ఆరోపణల నేపథ్యంలో 2024-25 బిడ్డింగ్ ప్రక్రియను ప్రభుత్వం ఇప్పటికే నిలిపివేసింది. దీనివల్ల సుమారు 946 పాఠశాలలో విద్యార్థులకు అందాల్సినటువంటి వృత్తి విద్యా శిక్షణ, వొకేషనల్ ట్రైనింగ్ ప్రస్తుతం నిలిచిపోయినట్లు సమాచారం. ప్రభుత్వ అధికారులు చేసిన తప్పుకి ఈరోజు పేద విద్యార్థులకు శిక్షణ దూరమైందని అంటున్నారు. హైకోర్టు ఇచ్చిన సమయం ప్రకారం మార్చి మధ్య నాటికి ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలి. హైకోర్టు జారీ చేసిన నోటీసులకు సంబంధించి కేంద్రం తన వివరణలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర గైడ్లైన్స్ను పాటించిందా లేదా అనే దానిపై రిపోర్ట్ ఇస్తుంది. ఒకవేళ కేంద్రం కూడా ఉల్లంఘన జరిగినట్లు ధృవీకరిస్తే నిధుల నిలుపుదల చేసే అవకాశం కూడా ఉంది. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల నిధులు 60-40 నిష్పత్తి వినియోగంలో పారదర్శకత లోపించిందనే ఈ అంశాన్ని తెలంగాణ హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. నిబంధనలను తుంగలో తొక్కి తమకు నచ్చిన వారికి లబ్ధి చేకూర్చారనే అంశంపై కొన్ని వారాల్లోగా వివరణ ఇవ్వాలని కోర్టు ఆదేశించడంతో విద్యాశాఖలో ఈ కుంభకోణం కలకలం రేపుతుంది. దీనిపై మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.